అధికారులను బురిడి కొట్టిస్తూ ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్లను సృష్టించి సొమ్ము చేసుకుంటున్న ముఠాను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలిగా చెలామణి అవుతున్న పద్మజారెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ పద్మక్క గత కొంతకాలంగా బ్రతుకున్న వారిని చనిపోయినట్లుగా చిత్రీకరిస్తూ వారి పేర్లతో ఉన్న భూములపై నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. పద్మజతో పాటు ప్రేమ్ కుమార్, గగనం నరేంద్ర, వట్రం రవిశంకర్, మేకల హరీష్, రేపాక కరుణాకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి ఆధార్ కార్డు మోడిఫికేషన్ మిషన్, ఫేక్ డాక్యుమెంట్లు స్వాధీనపరుచుకొని రిమాండ్ కు తరలించారు. బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాటి ఒరిజినాలిటీ చెక్ చేసుకొని మాత్రమే కొనండి. ఇట్లా ఎవరు పడితే వాళ్ళు అందుకే వాటిని కొని మీరు మోసపోవద్దు, డబ్బులు పోగొట్టుకోవద్దు మా యొక్క సూచన. థ్యాంక్ యూ. సో మాకున్న సమాచారం మేరకు రిజిస్ట్రేషన్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా మాకున్న సమాచారం. తప్పకుండా ఎస్, దీంట్లో మెయిన్ ప్రధాన పాత్రధారు పద్మజారెడ్డి. లేదు, ఈ ప్లాట్కి సంబంధించి పద్మజారెడ్డి ప్లాన్ చేసి యాక్చువల్గా ఈ ప్లాట్కి సో ఇది ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించిన కేసు ఇది. దీనికి సంబంధించి వివరాలు ఏంటంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది, 147 నెంబర్ 200 yards. ఈయన లెండియాల సురేష్ అని చెప్పేసి ఈయన ఉప్పుగూడ ఓల్డ్ సిటీలో ఉంటాడు. ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంచుకున్న ప్లాట్ అది ఖాళీగా ఆయన ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు అని సరిగ్గా వచ్చి అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉన్నాడు. సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠా పద్మజారెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి 3.5 లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని ఎస్ఆర్ఓ సహకారంతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి బెదిరించి వెళ్ళగొట్టడం జరిగింది. ఇది మా పేరుతో రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అతను ఆశ్చర్యపోయినాడు. 20 ఏళ్ళ నుంచి నా ఇదిలో ఉంది, నా కంట్రోల్లో ఉంది, ఇప్పుడు ఎలాగ వీళ్ళ కిందకి వచ్చిందని చెప్పేసి మా పోలీసునికి వచ్చినాడు. దాంతో మేము ప్రోబ్ చేయగా మాకు తెలిసింది ఏంటంటే ఈ కరుణాకర్, ప్రేమ్, హరీష్, రవిశంకర్, ఈ నరేంద్ర వీళ్ళంతా ఒకటి 6 కేసులు ఉన్నాయి. హైతనగర్, మీర్పేట్, మేడిపల్లి, సుల్తాన్ బజార్, మైలార్దేవ్పల్లి, తర్వాత ఈ కేసు, మొత్తం 6 కేసులు ఉన్నాయి. తర్వాత వీళ్ళు ఇంకా ఇప్పుడు మేము కనుక పట్టుకోకపోయినట్టయితే హైతనగర్లో ఒక 274 yardsకి, జూబ్లీ హిల్స్లో ఒక 1000 yardsకి, ఏపీలో వైజాగ్లో ఒక స్థలానికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకునే డాక్యుమెంట్స్ కూడా రెడీగా పెట్టుకున్నారు. అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అశోక్ అనే వ్యక్తి అబ్స్కాండింగ్లో ఉన్నాడు, అతను కూడా పట్టుకుంటాము. అధికారుల పాత్ర కూడా ఉంది. వాళ్ళని కూడా వీళ్ళ కన్ఫెషన్ ఆధారంగా మళ్ళీ వీళ్ళని పోలీస్ రిమాండ్ తీసుకొని వాళ్ళని కూడా చేయడం జరుగుతుంది. సో మొత్తం 8 డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. సో అందరికీ ఎస్పెషల్లీ ప్లాట్స్ కొనే వాళ్ళందరికీ మా పోలీస్ వారి సూచన ఏంటంటే మీరు ప్రాపర్గా